హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు బోడ కాకరకాయ కర్రీ కుక్ చేయబోతున్నాను. ముందు ఒక బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని అవి మంచిగా చిటపటలాడాలి. తర్వాత కొన్ని మిర్చీలు వేసుకుందాం. మిర్చీలు వేసుకున్నాక అవి మంచిగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎలా అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో మనం కట్ చేసి ఉడకబెట్టుకున్న బోడ కాకరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా మంచిగా కలపాలి. తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన, అదేంటంటే బిర్యానీ మసాలా. చాలా బాగుంటుంది అది ఇందులో వేసుకుంటే. ఇవన్నీ కలిపేసి ఒక లిడ్ పెట్టి 5 minutes తర్వాత అందులో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి మంచిగా కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. ఇది నా ఫేవరెట్ కర్రీ. నేను నా స్టైల్లో కుక్ చేసుకున్నా, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, పర్లేదు. ఒక 5 minutes ఉంచాలి ఇలా. తర్వాత మన టేస్టీ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో లెమన్ జ్యూస్ పోసుకోవాలి. పుల్లగా కమ్మ వస్తుంది. రెడీ. ఇక వేడివేడి అన్నంలో కొంచెం సైడ్కి బొడకాకరకాయ వేసుకొని తింటే ఆహా ఉంటుంది. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.